ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సాయంకాల సమయములో అలసిన మనసుతో భారమైన హృదయముతో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలోకి రండి. ఈరోజు మీరు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని ఉండవచ్చు, కానీ ఈ సాయంకాల ప్రార్థన మీ హృదయానికి సమాధానాన్ని, మీ ఇంటికి ఆశీర్వాదాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నాము. ప్రయాసపడి భారమోయుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మత్తయి 11:28. ఇప్పుడు విశ్వాసముతో ప్రార్థనలోకి వెళ్దాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ సాయంకాల వేళలో మా హృదయమంతటితో నీ సన్నిధికి వచ్చుచున్నాము ప్రభువా. ఈ దినమంతా మమ్మల్ని కాపాడి నడిపించిన నీ అపారమైన కృపకు, ప్రేమకు, కనికరములకు నీ నామమును ఘనపరుచుచున్నాము తండ్రి. యేసయ్యా, ఈరోజు మేము చూపిన ప్రతి మేలుకు, పొందిన ప్రతి ఆశీర్వాదానికి, పీల్చిన ప్రతి శ్వాసకు నీకే స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుచున్నాము ప్రభువా. నీవే మా ఆశ్రయము, నీవే మా దుర్గము, నీవే మా సహాయకుడు. ఈ సాయంకాల సమయంలో మా హృదయమంతటితో నిన్ను స్తుతించుచున్నాము ప్రభువా. యెహోవా కృపచేత మనము నశింపకయున్నాము. విలాపవాక్యములు 3:22. తండ్రి, మా జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిలో నీవు మాతో ఉన్నావు. మేము బలహీనపడిన వేళల్లో బలమై నిలిచిన దేవుడవు నీవే. మా కన్నీళ్లలో ఓదార్పునిచ్చిన తండ్రివి నీవే. మా నిరాశలో నిరీక్షణ ఇచ్చిన ప్రభువు నీవే. ప్రభువా, ఈరోజు మా ఏ మాటల్లోనైనా, ఆలోచనలోనైనా, ప్రవర్తనలోనైనా నీకు ఇష్టము కాని ఏదైనా జరిగి ఉంటే మమ్మల్ని క్షమించుము తండ్రి. తెలిసి చేసిన పాపములను, తెలియక చేసిన తప్పులను నీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచుము ప్రభువా. ఇప్పుడు మా కుటుంబాలు నీ చేతులలో అప్పగించుచున్నాము. ప్రతి ఇంటిలో నీ సమాధానము నింపుము. భార్యాభర్తల మధ్య ప్రేమను బలపరచుము. కుటుంబ కలహాలను తొలగించుము ప్రభువా. ప్రతి ఇంటిలో ప్రార్థన జీవముగా ఉండునట్లు చేయుము. మా పిల్లలను ఆశీర్వదించుము ప్రభువా. వారు జ్ఞానములోను, విద్యలోను, నీ భయములోను ఎదుగునట్లు కృప చూపుము. చెడు స్నేహముల నుండి వారిని కాపాడము. వారి భవిష్యత్తు నీ చేతులలో ఉంచుచున్నాము తండ్రి. యువకులను, యువతులను నీ చేతులలో అప్పగించుచున్నాము. వారి జీవితాలకు సరి అయిన మార్గదర్శకత్వమును అనుగ్రహించుము ప్రభువా. నిరుత్సాహాన్ని తొలగించి ఆశతో ముందుకు నడిపించుము ప్రభువా. ప్రభువా, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొనుము. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు నీవే. నీ చిత్త ప్రకారమైన జీవ భాగస్వాములను వారికి అనుగ్రహించుము. సంతాన భాగ్యము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలను ఆశీర్వదించుము. వారి కన్నీళ్లను చూచి గర్భఫల ఆశీర్వాదాన్ని అనుగ్రహించుము ప్రభువా. గర్భముతో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేసి శిశువు అన్ని విధాలా ఎదిగి నీ రూపములో జన్మించుట కృపను చూపించండి. దేవుని యొద్ద ఏ కార్యమును అసాధ్యము కాదు. లూకా 1:37. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొనుము. తగిన ఉద్యోగ ద్వారాలను తెరువుము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు సహాయము చేయుము ప్రభువా. అప్పుల భారముతో నలిగిపోతున్న వారికి మార్గము తెరువుము ప్రభువా. విదేశాలలో ఉద్యోగములు చేయుచున్న వారిని కాపాడుము. వారికి ఆరోగ్యమును, రక్షణను, సమాధానమును అనుగ్రహించుము. వారి కుటుంబాలను నీ కృపలో నిలువుము తండ్రి. రోగములతో బాధపడుతున్న వారిని స్వస్థపరచు చేతితో తాకుమునైనా. శరీర బలహీనతలను తొలగించుము. ఆసుపత్రిలో ఉన్న వారికి ఆరోగ్యమును అనుగ్రహించుము. భయపడుతున్న హృదయాలకు ధైర్యమును దయచేయము తండ్రి. నేనే నిన్ను స్వస్థపరిచే యెహోవాను. రైతులను ఆశీర్వదించుము ప్రభువా. వారి కష్టానికి ఫలితమును అనుగ్రహించుము. సకాలములో వర్షములను కురిపించుము. పంటలను కాపాడుము తండ్రి. వృద్ధులను జ్ఞాపకము చేసుకొనుము. ఒంటరితనములో ఉన్న వారికి తోడుగా ఉండుము. విధవరాళ్లకు ఆధారముగా నిలుచుము. వికలాంగులకు బలముగా ఉండుము ప్రభువా. మా దేశాన్ని ఆశీర్వదించుము. దేశ నాయకులకు జ్ఞానమును అనుగ్రహించుము. నీతితో పాలించున్నట్లు చేయుము ప్రభువా. ప్రపంచమంతటా నీ సమాధానముతో నింపుము. యుద్ధములను ఆపుము. ప్రపంచ దేశాలలో శాంతి నెలకొన్నట్లు కృప చూపుము.
ప్రభువా, ఈ రాత్రి మేము విశ్రాంతి తీసుకొనుచున్నప్పుడు నీ దూతలను మా చుట్టూ కాపలుగా ఉంచుము. ప్రతి ప్రమాదము నుండి, ప్రతి అపాయము నుండి మమ్మల్ని కాపాడము. నీ రెక్కల కింద మమ్మల్ని దాయుము తండ్రి. ఉన్నత స్థలమున నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో మా కృతజ్ఞతాస్తుతులను అంగీకరించుము. మా ప్రార్థనలను ఆలకించుము. మా కన్నీళ్లను తుడిచివేయుము. మా జీవితంలో నీ చిత్తమే నెరవేరినట్లు చేయుము. రాబోయే రాత్రిని, రేపటి దినాన్ని కూడా నీ చేతులలో అప్పగించుచున్నాము ప్రభువా. మా అడుగులను నడిపించుము. మా జీవితాలను ఆశీర్వదించుము. నిన్ను మహింపరిచే జీవితమును మాకు దయచేయుము ప్రభువా. ఈ సమస్త ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా, ఆత్మీయంగా ఉంది అని భావిస్తే లైక్ చేయండి. అనేక మందికి షేర్ చేసి దీవించబడండి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ నైట్.